విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని చాలా బాగా చూసుకుంది. జాతీయ కౌన్సిల్ సభ్యుని చేసింది, అవును. దాంతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో ఇల్లందు టికెట్ ఇచ్చింది. ఇచ్చింది చాలా మంది నేతలు కూడా బండి అవును. సంజయ్ లాంటి వాళ్ళు Yes, మిమ్మల్ని yes. అభిమానిస్తారు. చాలా చాలా అట్లాంటి అందరు భారతీయ అందరు జనతా నన్ను పార్టీ- బాగా చూసుకున్నారు. అట్లాంటి భారతీయ జనతా పార్టీని ఎందుకు వదిలేశారు? అవును. ఇంకొక విషయానికి వస్తే భారతీయ జనతా పార్టీ ఒక గిరిజన మహిళను రాష్ట్రపతిగా Yes, చేసినటువంటి yes, ఘనత yes. భారతీయ జనతా పార్టీ. Yeah, yeah. అటువంటి మీరు భారతీయ జనతా పార్టీని ఎందుకు వదిలి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ? నేను భారతీయ జనతా పార్టీ వదలడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఉమ్, భారతీయ జనతా పార్టీ నేను ఎందుకంటే నా కమ్యూనిటీ రామ్ రామ్ అనేతో స్టార్ట్ చేస్తుంది Okay. యాక్చువల్లీ. ఓకే. సో కమ్యూనిటీ విషయంలో కమ్యూనిటీకి జరగవలసిన కార్యక్రమాలు ట్రైబల్స్కి ఏదైనా చేస్తుందనే ఒక నాకు గొప్ప ఉద్దేశం ఉండే. ఉమ్, కానీ లాస్ట్ చివరికి చూస్తే అంటే స్టేట్ లీడర్షిప్ నన్ను బాగా చూసుకున్నారు, నేషనల్ కౌన్సిల్ మెంబర్ కూడా చేసినారు, అంతా చేసినారు. ఉమ్, కానీ ఉమ్, ఇప్పుడు రాష్ట్రపతిని చేసి నేను డిఫర్ అయిన విషయాలు చెప్తున్నా. ఉమ్, మోదీ గారు గిరిజన మహిళను ఈరోజు రాష్ట్రపతిని చేసినాడు, అవును. చాలా మంచిది. ఉమ్, గిరిజన మహిళ వాట్ ఈస్ షీ ఈజ్ ది ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా. Yes. షీ ఈజ్ ది హెడ్ ఆఫ్ ది 3 forces. yes. 3 forces హెడ్ ఆమె. అవును. షీ ఈజ్ ది హెడ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఉమ్, షీ ఈజ్ ది హెడ్ ఆఫ్ ది పార్లమెంట్ ఆల్సో. ఓకే. పార్లమెంట్ భవన్ ఇనాగ్రేషన్కి ఉమ్, మోదీ గారు ఆమెను పిలవకుండా ఇన్స్టాల్ చేసినారు. ఉమ్, ఐ ఫెల్ట్ ఇట్. ఉమ్, మా గిరిజనులు అమాయకులు ఏం ఫెల్ట్ చేసినారో కానీ ఉమ్, ఆ అమ్మ ఫెల్ట్ చేసిందో లేదో తెలియదు కానీ బట్ ఐ ఫెల్ట్ ఇట్. ఉమ్, ఎస్, ఓకే. బీయింగ్ మై సెల్ఫ్ ఎడ్యుకేటెడ్, బీయింగ్ మై సెల్ఫ్ ఏ సీనియర్ ట్రైబల్, ఓకే. I felt very much that Modi has done Hmm. mistake Hmm. not to call Draupadi Murmu for inauguration of ఓకే. parliament. Hmm. ఒకటి. రెండవది రామ మందిరానికి ఆమెను పిల్లలే. ఓకే. ఏంటిది ఇది? వాట్ ఈస్ దిస్? మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఆమె హెడ్ ఆఫ్ దట్ ఆర్గనైజేషన్, ఉమ్, ఆమెను మీరు నెగ్లెక్ట్ చేయడం ఏంటి అనేది ఒకటి. ఉమ్, రెండవది 1 nation 1 రేషన్, 1 nation 1 కాన్స్టిట్యూషన్ అన్నారు. ఉమ్, మరి అటువంటప్పుడు మరి ఈ యొక్క బంజారా కమ్యూనిటీ ఉమ్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీలో షెడ్యూల్ కాస్ట్, ఉమ్, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, బీహారు, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్లో షెడ్యూల్ ట్రైబు, ఉమ్, మహారాష్ట్రలో విజేఎన్టీ. ఉమ్, అయితే ఇది నేను 5 సంవత్సరాలు ఈ విషయం నేను చెప్తూ పోతున్నా. ఉమ్, మీరు ఇది చేయండి, ఇది ఇది వేరే నేను మహారాష్ట్రకు పోతే విజేఎన్టీ, ఉమ్, కర్ణాటక పోతే షెడ్యూల్ కాస్ట్, ఉమ్, ఒరిస్సాకు పోతే షెడ్యూల్ ట్రైబు. ఉమ్, ఇదేం సార్ ఇది? ఈ విధంగా అన్యాయం జరుగుతుంది మాకు. ఉమ్, మీరు సబ్కా సాత్ అంటున్నారు, ఉమ్. అందరు ఈక్వల్ అని అంటున్నారు. ఏది ఎందుకు చేయరు అంటే దాన్ని పట్టించుకోలే. అంటే దీని గురించి నేను మాట్లాడడానికి 5 నిమిషాలు టైం అడిగిన, బట్ దే నెవర్ గివ్. అంటే గిరిజనులకు బీజేపీలో అన్యాయం జరుగుతుందని బయటకు వచ్చారు. అన్యాయం జరిగింది అనగా దీస్ ఆర్ ది ఇష్యూస్. ఉమ్, నేను ఇష్యూ బేస్గా చెప్తున్నా. ఉమ్, నేను ఒట్టిగా బీజేపీ అన్యాయం చేసిందని ఉమ్. లేక అది చెప్పడం లేదు నేను. గిరిజనులకు గుర్తింపు లేదా బీజేపీలో? లేదు, ఉమ్. ఎక్కడుంది? మరి కాంగ్రెస్ లో ఆ గుర్తింపు వస్తుందా? కాంగ్రెస్ డెఫినెట్గా ఇప్పుడు ఏమన్నా కులగణన ఏంటంటే అది ఆ, కులగణన. ఉమ్, మీరు ఏ కులానికి ఎంత మీ జనాభా ఎంతో ఇగో మీది ఇది ఉమ్. భాగం. ఎస్, ఇది చాలా మంచి ఇది. ఇదే గిరిజనులపై లగచర్లలో కలెక్టర్ పై దాడి చేసిన ఘటనలో Yeah. గిరిజనులపై అక్రమ కేసులు పెట్టింది ఈ ప్రభుత్వం. ఉమ్. దానిపై మీరు ఏమంటారు? ఇప్పుడు లగచర్ల ఇష్యూను మా ప్రజలు, తెలంగాణ ప్రజలు గమనించాలి. ఉమ్, అక్కడ సీఎం క్యాండిడేట్, ఉమ్, సీఎం ఏరియా అది. ఉమ్, సీఎం ఏరియాలో గొడవ సృష్టిస్తే మాకు ఏదో పేరు వస్తుంది అని చెప్పేసి ఈ కేసీఆర్ చేసినటువంటి కాన్స్పిరసీ ఇది. ఓకే. ఆ, ఆ, ఎట్లా అంటారా? ఆ లగచర్ల 4 గ్రామాలు 2 తాండాలు, 4 గ్రామాలు 2 తాండాలు. ఓకే. అయితే భూమి అందరిది. ఇది ఎస్సీలు ఉన్నారు, అందులో ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, అదర్ కాస్ట్ కూడా ఉన్నారు. ఉమ్, మరి కేవలం లంబడోళ్ళనే పట్టుకొని ఢిల్లీకి ఎందుకు పోవాలా? ఉమ్, లంబడోళ్ళనే ఎందుకు ఎక్స్పోజ్ చేయాలా? ఉమ్, లంబాడి తాండాలని ఎందుకు గొడవ చేయాలా? ఉమ్, అక్కడ నేను ఇది ఎక్స్పోజ్ చేయాలి కేసీఆర్ను. ఉమ్, ఐ విల్ ఎక్స్పోజ్ అండ్ ఎక్స్పోజింగ్ నౌ. ఉమ్, కేసీఆర్ కావాలని ఉమ్, తన కొడుకుని ఇన్స్టిగేట్ చేసి, కొడుకేమో అక్కడ పట్నం నరేందర్ రెడ్డిని, ఉమ్, పట్నం నరేందర్ రెడ్డి ఆ సుభాష ఏం పేరు సురేష్, సురేష్. ఆ సురేష్ అనే ఏజెంట్ను ఉమ్, ఈ విధంగా ఛానల్ పెట్టి ఫోన్లో మాట్లాడారు, అంతా వచ్చింది కదా. ఉమ్, సో ఆ విధంగా డబ్బు ఖర్చు పెట్టి కలెక్టర్ మీద దాడి చేయించాలని. ఉమ్, అసలు ఆ దాడి విషయం అక్కడ తండా వాళ్ళకు కూడా తెలియదు. ఉమ్, ఎస్, దే డజంట్ నో. నేను అంతా తెలుసుకున్న రిపోర్టు. అయితే అందుకని కలెక్టర్ని అక్కడ ఇన్వైట్ చేసినారు ఆ సురేష్ అనేవాడు. ఉమ్, ఏది ఆయన మీద దాడి చేయాలా, హామ్ చేయాలని వాళ్ళు ఆ రోజు ఇచ్చేసినారు. లక్కీలి తప్పించుకొని వచ్చినాడు. అయితే డైరెక్ట్ లో జరిగింది అంటున్నారు. కాకపోతే అక్కడ బలైంది అమాయక గిరిజనులు కదా. అవును, బలి చేస్తారు కదా. కేసీఆర్ ఎప్పుడు గిరిజనులను మేలు చేయలే.
గిరిజనులకు అన్యాయం చేసిండు. గిరిజనులకు రావాల్సిన 10% రిజర్వేషన్ కూడా 12 ఇస్తానన్నాడు అతను. బట్ హైకోర్టు డైరెక్షన్ ఇచ్చినా కూడా 10% తన 10 సంవత్సరాల కాలంలో ఆ 10% ఇవ్వలే. తెలంగాణ ఏర్పడ్డాక మా జనాభా పెరిగింది, మాకు 10% రిజర్వేషన్ రావాల్సి ఉంది, కోర్టు డైరెక్షన్ ఏంటంటే చేయలేదు. సో ఎప్పుడు అతను ఏ కమ్యూనిటీని, దళితులను కానీ గిరిజనులు కానీ ఎప్పుడు ఓరలే. ముగ్గురు ఈయన సీఎం కాగానే ముగ్గురు గిరిజన మిర్చి రైతులను వేడిలు పెట్టి జైలుకు పంపించినాడు, అన్యాయం చేసినారు. తర్వాత ఈ కేటీఆర్ ఉన్నాడు కదా, అతని కాన్స్టిట్యున్సీ 6 ఏళ్ల సిరిని తన అనుయాయుడు రేపు చేస్తే వాడిని జైలు పంపిస్తే వాడిని బెయిల్ మీద బయటకు తీసుకొచ్చినాడు కేసీఆర్, యాక్షన్ తీసుకోకుండా. అదేవిధంగా డాక్టర్ ప్రీతి, నా ఊరు ఆమెది, అమ్మాయిది, నా ఊళ్ళో డాక్టర్ అయ్యి అనస్థీసియా చేస్తుంటే ఎండి చేస్తుంటే ఆమెను అది రియల్ మర్డర్, అది ఆ మర్డర్ను కూడా ఇది చేసేసి దాన్ని డబ్బులు ఇచ్చి దాన్ని క్లోజ్ చేసినారు. అదేవిధంగా 3rd డిగ్రీ ఎక్కడ ఎల్బీ నగర్లో ఒక లక్ష్మి 3 lakhs రూపీస్ ఆమె కూతురు మ్యారేజ్ దగ్గర పెట్టుకొని బస్ స్టాండ్ నిలబడితే పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి 3rd డిగ్రీ ఉపయోగించి డబ్బులు గుంజుకున్నారు కేసీఆర్ హయాంలో. ఇట్లా ఎంతమంది నేను చెప్పాలి. ఇప్పుడు ఇంకో అమ్మాయి 6 years అమ్మాయినే, ఈ సింగరేణి కాలనీ, ఆమెను రేప్ చేసి మర్డర్ చేసి చంపేసినారు సింగరేణి కాలనీలో. ఇట్లా చాలా కేసులు జరిగినాయి. సో కేసీఆర్ ఎప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోలే, వాళ్ళ గురించి మాట్లాడలేదు. సో అటువంటి వాడు ఇప్పుడు ఏదో లగచర్లలో ఏదో అన్యాయం జరిగింది, అన్యాయం అక్కడ అందరికీ జరగాలి కదా. మరి మిగతా ఊరు వాళ్ళు ఏముంది, ఒక ట్రైబల్ది కాదు కదా భూమి, ట్రైబల్ 2 తాండాలు, ట్రైబల్ది 400 ఎకరాలు, అదర్స్ 800 900 ఎకరాలు, మొత్తం 1300 ఎకరాలు అది. సో ఆ కేసును మరి తక్కిన వాళ్ళు ఎందుకు తీసుకెళ్ళలేదు? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు మీకు అవసరం లేదా? అంటే లంబడోళ్ళు సస్తా, డబ్బులు ఇస్తే వస్తారు, డబ్బులు ఇస్తే ఏదైనా మాట్లాడమంటే అది మాట్లాడతారు అనమాట. సో ఇది కావాలని క్రియేట్ చేసి రేవంత్ రెడ్డి కానీ బ్లేమ్ చేయాలని. రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ బిడ్డనే, రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ గురించి కష్టపడుతున్నాడు. ఎందుకు సంతోషపడు కేసీఆర్? నా బిడ్డాన్ని ఎందుకు అనుకోడు? నీ కొడుకు ముఖ్యమంత్రి అయితేనే నీకు ఖుషా, వేరే బిడ్డలు కాదా? రేవంత్ రెడ్డి ఏం తప్పు చేస్తున్నాడు? ఈ రోజు వరకు ఎక్కడ అవినీతి లేదే. నీ 10 సంవత్సరాలు అంతా అవినీతినే, అంతా అవినీతి. వాళ్ళను కుంభకోణాలు క్విడ్ ప్రో కింద భూములు కొట్టేసినావు నువ్వు. సో అటువంటిది ఇది కేసీఆర్ క్రియేట్ చేసినటువంటి డ్రామా. రేవంత్ రెడ్డి కరెక్ట్గా ఆయన ఎలాంటి ఇప్పుడు రిహాబిలిటేషన్ రూల్స్ ఉంది, అది పాటిస్తామని చెప్పినారు. వాళ్ళకి జాబ్ ఇస్తాం, ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటేనే భూములు తీసుకుంటామని అంటున్నారు. అది ఫార్మాసిటీ కాదు అది. అదే రైతులు ఒప్పుకోని రైతులను సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి బెదిరిస్తున్నటువంటి అభిప్రాయం కానీ బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. వాళ్ళు విమర్శ చేయడానికి ఏదో ఒక నెపం ఉండాలి కదా. ఈయన తమ్ముడు ఉన్నారని, ఇంకెవరు ఉన్నారని చెప్పి, ఆయన తమ్ముడు ఉన్నారని చెప్తేనే కదా బదలాం చేసేది. సో ఇది కేవలం వాళ్ళ పని కట్టుకొని వాళ్ళు ఇన్స్టిగేట్ చేసి బ్లేమ్ చేయాలనే ఒక ఉద్దేశంతో, అది రేవంత్ రెడ్డి కాన్స్టిట్యున్సీ కాబట్టి ఆయన బ్లేమ్ చేయాలనేది ఒకటే ఉద్దేశం తప్ప వేరే ఏం లేదు. అక్కడ ఎటువంటి గొడవ లేదు, ప్రాబ్లం లేదు. కావాలని ఢిల్లీ తీసుకెళ్ళి వాళ్ళతో నాటకం చేయిస్తున్నాడు.